స్వామి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారిని శ్రీరామన్న గారి సమక్షంలో ఒక నియోజకవర్గ విస్తృత సమావేశం ఏర్పాటు చేసి మీ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మహానాడు అయిపోగానే ఖచ్చితంగా ధర్మవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ మధ్యవర్తి శ్రీరామారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వస్తారు. మీ సమస్యలందరి అప్పుడు ఒక్కరొక్కరు నాయకుగా ఇన్ఛార్జ్ మంత్రి వరకు చెప్పండి. ఆ సమస్యలన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదే విధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి దృష్టికి ఖచ్చితంగా ఆ సమస్యలను ఇన్ఛార్జ్ మంత్రి వరకు తీసుకుపోయి కార్యకర్తలకు సమన్వయం చేసే విధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి కార్యకర్తలందరికీ సందర్భంగా భరోసా చెప్తున్నా. అన్నగా చెప్పారు, మొన్నే మున్సిపాలిటీలో 66 మహిళా అగ్ని ఉన్నాయంటే ఇన్ఛార్జ్ మంత్రి గారితో మాట్లాడారు. 42 అడుగుతున్నారన్నా తప్పకుండా వాళ్ళకి చేయాలి మనం న్యాయం. ఎందుకంటే కార్యకర్తలు కష్టం చేశారు, మహిళలంతా ఇబ్బంది పడుతున్నారంటే మహానాడు అయిపోగానే ఎంతో ఉత్సాహంగా జరగాల్సిన కార్యక్రమం. కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ధర్మవరంలో గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు జరిగాయి. మన కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు రాష్ట్రానికే తెలుసు. మనందరి కోసం అప్పుడు శ్రీరామ్ గారు వచ్చారు. ఒక్కసారి ఆలోచించండి, వారు విన ఆ సందర్భంలో మనకు తోడుగా లేకుంటే ఎంత ఇబ్బందో. కానీ అదే కలసికట్టుగా కార్యకర్తలు తనతో ఉంటూ తరుణంతో ఉంటూ అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మరియు కార్యకర్తలు మనం నమ్ముకొని ఆ రోజు జెండా పట్టారు, కష్టకాలంలో ఉన్నారు. గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పత్యాపురానికి మన కార్యకర్త చనిపోతే ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వచ్చినప్పుడు ధర్మవరం పార్టీ గురించి అంతకుముందు చర్చ జరిగింది. అందరూ పెద్దలందరూ పటా శ్రీరామ్ గారు వచ్చారు అంటే తప్పు. పరిటాల శ్రీరామ్ గారిని ధర్మవరం నియోజక కార్యకర్తలు తెచ్చుకున్నారు, ఆయన్ని మనం బంగిపై తెచ్చుకున్నాం. కానీ ఈరోజు విదేశీ నాయకులు కొంతమంది ఆత్మవిమర్శ చేసుకోవాలని కాబట్టి చెప్తున్నాను. క్రమశిక్షణ అనేది చాలా లోపించింది ధర్మవరం పార్టీలో. దాన్ని ప్రతి ఒక్కరూ తూచ తప్పకుండా పాటిస్తే కార్యకర్తలు సంతోషిస్తారు. ఇక రెండో విషయం, మన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పరిటాల శ్రీరామ్ గారిని మనము ఏడుకోడి తెచ్చుకుంటే దానిని ఆ సంతోషాన్ని మన పార్టీ పొత్తులో భాగంగా మనకి ఎమ్మెల్యే స్థానాన్ని దూరం చేసింది. అయినా కూడా పరిటాల వారి మాట మీద మనకు నమ్మకంతో ఎమ్మెల్యే ఎవరైనా ఉంది మన దృష్టిలో రాజు ఒక్కరే, పరిటాల శ్రీరామ్ గారే. ఆ ఉద్దేశంతోనే ఇప్పటికి కూడా ధర్మవరం నియోజకవర్గంలో కార్యకర్తలు నడుస్తూ ఉంటారు. కానీ అధినాయకత్వం కూడా ఈరోజు ఒకటి ఆలోచించాలి. ధర్మవరం పట్టణంలో 15 రోజులకే పార్టీ విడిచి తన స్వార్థం కోసం ఒక నాయకుడు వెళ్ళిపోతే కొద్ది మంది మాత్రమే నాయకులు కార్యకర్తలు ముందుండి పార్టీకి మేమున్నామని చెప్పి రథసారులైనారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసము ఏర్పరిచిన పార్టీ. ఆ రోజుల్లో 40 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పాలనలో మనం ఎంతో అణచివేయబడినాము, బీసీలు అణచివేయబడినాము, రాజకీయానికి దూరంగా బతుకుతున్నాము. రాజకీయం అనేది చాలా అందరి బలము. అటువంటి పరిస్థితుల్లో మన ఎన్టీఆర్ గారు ఆలోచించి తప్పక ఒక పార్టీని ఏర్పరచాలా, ఈ బీసీల కోసము, ఈ తాడిత పీడిత ప్రజల కోసము ఒక పార్టీని ఏర్పరచాలని తెలుగుదేశం పార్టీని ఏర్పరిచినారండి. ఇది బీసీలకు ఎంతో అండగా నిలబడే పార్టీ కాబట్టి తప్పక బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎన్టీఆర్ గారి ద్వారా ఏర్పరిచిన ఈ పార్టీలో చంద్రబాబు నాయుడు తప్పక న్యాయం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఎంతో దూరదృష్టి ఉంది.
రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి మనము చంద్రబాబు గారు ఇంకొక టర్ము ఈ రాష్ట్రానికి సీఎంగా ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తలుచుకున్నామండి. కాబట్టి అందరూ జరిగిపోయిన అంశాలు, జరుగుతున్న అంశాల గురించి మీరు వివరించడం జరిగింది. క్లుప్తంగా నేను చెప్పగలిగిన రెండు వాక్యాలు. ఎంతైతే మనం కష్టపడినామో, కష్టపడి మనం అధికారం సంపాదించగలిగినామో, దాంట్లో మనం కీలక పాత్ర పోషించామో కార్యకర్తలు అందరూ మీరే నోటీస్ చేయండి. దానికి రెట్టింపు స్థాయిలో మీరందరూ కూడా హ్యాపీగా ధర్మవరంలో ఉంటారని అయితే బలంగా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా మనం ఈ రోజు సమీకరణాల్లో రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈక్వేషన్స్ తప్ప ఈ రోజు ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ధర్మవరంలో వాళ్ళ ఆత్మవిశ్వాసం ఇంకా సన్నగిల్లదు కూడా. మన యొక్క కూటమిలో సర్దుబాటు లేకపోవడం వల్ల మళ్ళా అగైన్ ప్రతిపక్షం ఈ రోజు పావులు కలుపుతోంది. మీరు ఎక్కడ కూడా ఎవరు ట్రాప్ లో పడద్దండి. మనం ఇవన్నీ కూడా మన నాయకులన్నీ కూడా చెప్పిన విధంగానే సరిచేస్తారు. త్వరలో అన్ని లెక్క సరిచేస్తారు. మనం సరిచేయాల్సిన లెక్క వాళ్ళది. కొంచెం సమయం ఇప్పుడు, ఎందుకంటే దాని గురించి నాయకులందరూ కూడా విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. ప్రతి ఒక్కటి సర్దుకుంటే మనము ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం. చాలా మంది నిరాశ నిట్టూర్పులతో మాట్లాడటం జరుగుతోంది. కానీ ఇది ఇంకా కేవలము 1 సంవత్సరం మాత్రమే. ఇంకా మనకు 4+5+5+5 ఇంకా 19 సంవత్సరాలు మీరు మర్చిపోకండి. మీరు ఎంతైతే కష్టపడినారో దానికి మీరు ఊహించిన స్థాయిలో సంతోషపడతారని బలంగా చెప్పగలుగుతారు. తప్పకుండా మన పార్టీ కానీ సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు ఏ ఒక్కరు కూడా మీరు సమయాన్ని కోల్పోతండి. దయచేసి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ధర్మవరం ప్రజలు మనల్ని నమ్మి ఈరోజు పట్టం కట్టారు. దానికి సంబంధించి మీరు ప్రతి ఒక్కరు కూడా సమస్య ఎక్కడైతే ఉందో దాన్ని గుర్తించి మన నాయకుల దృష్టికి తీసుకొని వస్తే దాన్ని న్యాయం చేసే విధంగా మీరు ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలి. అది ముఖ్యంగా మనం చేయాల్సిన పని. అలాగే ఈరోజు ధర్మవరంలో 16,731 ఓట్ల మెజారిటీ మన పట్టణంలో ఇచ్చారు. అంటే ఈరోజు ధర్మవరం ప్రజలు మన మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకొని అంత మెజారిటీ ఇచ్చినారనే అంశాన్ని మీరు అందరూ గుర్తుంచుకోండి. ప్రజలకు ముఖ్యంగా మనం చేయాల్సింది, ప్రజలకు ముఖ్యంగా మీ వంతు ఏం సాయం అయితే చేయగలుగుతారో అది ప్రతి ఒక్క పనిని చేసే విధంగా మీరు ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుచున్నాను. ఈ మినీ మహానాడు సంవత్సరం తర్వాత మన తెలుగుదేశం పార్టీలోనే ఒక ఉత్తేజం, ఒక పండగ, ఒక గొప్ప జోష్ చూస్తున్నాను అందరిలో. మీరు మన నాయకులు మాట్లాడేటప్పుడు మీ నుంచి వచ్చే ఆ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. నేను ఒకటే చెప్తున్నా, ఒక ధర్మవరం నేను పార్టీలోకి చేరక ముందున్న ఆ గౌరవము ఈరోజు నేను పార్టీలోకి చేరిన తర్వాత నాకు ఆ గౌరవము, నాకు ఏ పదవులు అవసరం లేదు. మీరు చూపించే ప్రేమ ఎన్ని సంవత్సరాలైనా మీకు నేను సేవ చేసుకుంటా ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సమస్యలన్నీ కూడా వార్డు స్థాయిలో కానీ లేకుంటే మీ యొక్క గ్రామ స్థాయిలో కానీ ఏ ఉన్న చిన్న సమస్యలు కూడా మన ఇన్ఛార్జ్ దృష్టికి వారం మీరు సమావేశాలు జరుగుతుంటాయి. దాంట్లో మీరు తీసుకోవాలి.